హాయ్ గైస్, అండర్ 25,000 బడ్జెట్లో ఏ ఫోన్ని తీసుకోవాలి అండ్ రీసెంట్గా చాలా మంది కమెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ ఇది. అఫ్కోర్స్ మీకు ఐక్యూ G7 Pro అండ్ రెడ్మీ నోట్ 13 Pro అండ్ రెండు ఫోన్స్ కూడా మీకు అండర్ 25,000 బడ్జెట్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్న ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా ఫోన్స్ మీకు తెలుసుంటే లెట్ మీ నో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఈ రెండు ఫోన్స్ని ఇన్ డీటెయిల్గా కంపేర్ చేద్దాం, లైక్ డిస్ప్లే అండ్ బ్యాటరీ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో. సో ఏ ఫోన్ ఎవరికి బెటర్గా ఉంటుందనేది కన్క్లూజన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ థింగ్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. రెడ్మీ నోట్ 13 Pro బేస్ వేరియంట్ 8GB RAM 128GB అరౌండ్ 27,000 ప్రైస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఐక్యూ G7 Pro చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM 128GB అరౌండ్ 24,000 రూపీస్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా రెండు మొబైల్స్ పైన కూడా మీకు 2,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్సే కావాలనుకుంటే బిల్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి అప్లై చేసుకోండి. సో ముందుగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లైక్ రెడ్మీ నోట్ 13 Pro చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్లీ గ్లాస్ బాడీ ఉంటుంది అండ్ దాంతోపాటు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఖచ్చితంగా మొబైల్ చూడడానికి కొంచెం ప్రీమియం డిజైన్ లాగానే అనిపిస్తుంది. అండ్ ఐక్యూ G7 Proలో మీకు కంప్లీట్లీ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ కాకపోతే కలర్ షిఫ్టింగ్ డిజైన్తో అండ్ ప్రీమియం లుక్ లాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇది మీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పొచ్చు. సో కొంతమందికి ఐక్యూ G7 Pro నచ్చచ్చు, కొంతమందికి రెడ్మీ నోట్ 13 Pro కూడా నచ్చచ్చు. సో పర్సనల్గా నాకు ఐక్యూ G7 Pro అనేది నా ప్రైమరీ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ మీకు రెడ్మీ నోట్ 13 Proలో సో మీకు 1.5K ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లేనే. అండ్ ఐక్యూ G7 Proలో కూడా మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. కాకపోతే మీకు లైక్ రెడ్మీ నోట్ 13 Proలో చూసుకుంటే సో 1800 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఐక్యూ G7 Proలో చూసుకుంటే జస్ట్ 1400 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు లైటింగ్ కండిషన్స్లో మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నోట్ 13 Pro అనేది మీకు బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటే మాత్రం లైక్ రెడ్మీ నోట్ 13 Pro అనేది ఖచ్చితంగా చాలా బెటర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, లైక్ వీడియో కంటెంట్ అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు. అఫ్కోర్స్ ఐక్యూ G7 Pro కూడా మరీ టూ బ్యాడ్ అని చెప్పలేం, కాకపోతే స్లైట్లీ మీకు బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా సెటప్కి వెళ్తే అఫ్కోర్స్ మీకు 200+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ రెడ్మీ నోట్ 13 Proలో ఉంటుంది. అండ్ మీకు 60+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ ఐక్యూ G7 Proలో ఉంటుంది. సో ఖచ్చితంగా కెమెరా ఎక్స్పీరియన్స్ అనేది పర్సనల్గా ఇది నా చాయిస్ మాత్రమే. సో మెగాపిక్సెల్కి వెళ్లకుండా ఐక్యూ G7 Proలో ఖచ్చితంగా 64 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్ రింగ్ లైట్ ఏదైతే ఉంటుందో ఇది లైక్ మీకు పోర్ట్రేట్ షాట్స్ కానీ లేదంటే లో లైటింగ్ కండిషన్స్లో కానీ ఖచ్చితంగా చాలా బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఐక్యూ G7 Proలో ఉంటుంది. ఇది పర్సనల్గా నేను చాలామంది దగ్గర చూశాను, అందుకనే నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఐక్యూ G7 Pro బెటర్ కెమెరా ఫోన్ అని మాత్రం బ్లైండ్గా చెప్పగలను. అండ్ దాంతోపాటు మీకు బ్యాటరీ బ్యాకప్కి వెళ్తే అఫ్కోర్స్ మీకు 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అనేది రెడ్మీ నోట్ 13 Proలో ఉంటుంది. అండ్ మీకు ఐక్యూ G7 Proలో 4100 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ సేమ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అరౌండ్ మీకు ఒక 1 అవర్ అండ్ 1.5 అవర్లో ఖచ్చితంగా మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ అండ్ బ్యాకప్ పరంగా చూసుకుంటే బోత్ ఫోన్స్ ప్రెటీ గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనలీ 25,000 బడ్జెట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 13 Pro చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన ప్రాసెసర్, ఫస్ట్ టైం ఇదే ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఖచ్చితంగా చాలా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఐక్యూ G7 Pro చూసుకుంటే MediaTek 7200 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఖచ్చితంగా రెండు కూడా మంచి ప్రాసెసర్సే, బట్ చాలామంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మీకు ఇలా పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ని టెస్ట్ చేస్తున్నప్పుడు లైక్ రెండు ఫోన్స్లో మల్టిపుల్ గేమ్స్ని ఓపెన్ చేస్తున్నప్పుడు లేదంటే మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా రెడ్మీ నోట్ 13 Proలో కాస్త మీకు ప్రాసెసింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంది. సో చాలా ఫాస్ట్గా యాప్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా మీకు రెడ్మీ నోట్ 13 Proలో గ్రాఫిక్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం స్లైట్లీ బెటర్గా మీకు మూవ్ అవుతుంది, అంటే లైక్ బెటర్గా ప్రాసెస్ అవుతుంది. సో ఓవరాల్గా రెడ్మీ నోట్ 13 Pro ఖచ్చితంగా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈవెన్ ఉంటుంది. సో ఫైనల్గా అండర్ 25,000 బడ్జెట్లో సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఖచ్చితంగా ఐక్యూ G7 Proకి అయితే వెళ్ళొచ్చు. సో లేదు మాకు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి అనుకుంటే లైక్ రెడ్మీ నోట్ 13 Pro అనేది ఖచ్చితంగా మీకు బెటర్ చాయిస్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్గా వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.